వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. జనసేన పార్టీకి ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనసేన క్యాడర్లో జోష్ పెరిగింది. ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుని గాజు గ్లాసును జనసేనకు శాశ్వత గుర్తుగా ఉండేలా కృషి చేస్తామని జన సైనికులు జనసేనకు మాటిస్తున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు ప్రభావం ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. గత ఎన్నికలు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేశారు. అయితే జనసేన గాజు గ్లాసు గుర్తును గతంలో ఈసీ రద్దు చేసింది. దీంతో పవన్ పార్టీకి ఇక గాజు గ్లాసు గుర్తు ఉండబోదని ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో జనసేనకు ఈసీ గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కానీ ఈ సస్పెన్స్ కు తెరతీస్తూ ఈసీ జనసైనులకు శుభవార్త చెప్పింది. జనసేన పార్టీ రిక్వెస్ట్తో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి వారికి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయనున్నారు. దాంతో జనసేనకు ఎన్నికల గుర్తు సమస్య తొలగిపోయింది. జనసేనకి ఎన్నికల గుర్తుగా మరోసారి గాజు గ్లాసు కేటాయించినందుకు ఈసీకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన రాజకీయ పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. ఇదివరకే టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల పంపకాలపై చర్చించారు. చివరిగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తొలిసారిగా పవన్ కళ్యాణ్ వెళ్లి భేటీ అయ్యారు. టీడీపీ నుంచి చంద్రబాబు, నారా లోకేష్, జనసేన నుంచి పవన్, నాదెండ్ల మనోహర్ ఆ భేటీలో పాల్గొన్నారు. జనసేన స్ట్రాంగ్ గా ఉన్న స్థానాల్లో సీట్లు కావాలని చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. కానీ కాపు నేతలు మాత్రం సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలని జనసేనానిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందా లేక వేరే ఏ పార్టీతో కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం తమతో పొత్తు కోసం టీడీపీ నుంచి రిక్వెస్ట్ రావాలని జనసేన నేతలకు సూచించారు. మరి ఏపీలో పొత్తులు ఎలా కుదురుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.